అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 304వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. నమస్కారం. ముఖ్యంగా గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సత్యాన్ని ప్రేమించేవాళ్ళు, ధర్మాన్ని కోరుకునేవాళ్ళు, భగవంతుని సత్యంగా యథార్థంగా పరిచయాన్ని తెలుసుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. భగవంతుణ్ణి ప్రత్యక్షంగా అనుభూతి చేయడం కంటే గొప్ప ప్రాప్తి ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా చెప్పండి. శ్రీమద్ భగవద్గీత, అందులోనే భగవంతుడు అన్నటువంటి పేరున్నటువంటి గ్రంథము, ఏకైక గ్రంథము, స్వయముగా భగవంతుడు పలికినటువంటి 574 శ్రీ భగవానువాచ శ్లోకాల ఆధారంగా విశ్వ మానవాళికి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి శాస్త్రం అండి శ్రీమద్ భగవద్గీత. ఇందులో ఉన్నటువంటి రహస్యాలు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత అంటేనే రహస్యయుక్తమైనటువంటి గ్రంథము అని భగవంతుడి ప్రకటించడం జరిగింది. నేను అనేక శ్లోకాలలో ఏమం పరమం గుహ్యం సర్వగుహ్యతమం గుహ్యాతి గుహ్యతరం ఇది గుహ్యతం ఇదంతు తే గుహ్యతమం రాజవిద్య రాజగుహ్యం. ఈ విధంగా గుహ్యత అన్నప్పుడు మనం ఆ గుహ్యతలోకి వెళ్ళాలి. మనం అందరం కూడా బుద్ధి ఉన్నటువంటి మనుషులము. భగవంతుడు 84 లక్షల జీవులలో, ప్రాణులలో కేవలం మనిషికి మాత్రమే బుద్ధి నేత్రాన్ని ఆ విధంగా ప్రసాదించడం జరిగింది. ఒకసారి విషయాన్ని అర్థం చేసుకోండి, సత్యాన్ని అర్థం చేసుకోండి. భగవంతుడు సత్యము, భగవంతుడు చెప్పే మాటలు సత్యం, పరమ సత్యం. ఇప్పుడు ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయంలో మనం భజగోవింద శ్లోకాలు మనం వరుస క్రమంలో చర్చించుకుంటూ వస్తున్నాం. గత ఎపిసోడ్లో మనము 9వ అధ్యాయంలోని శ్లోకము సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది భగవద్గీత యొక్క సారాంశం అండి. ఎన్నిసార్లైనా ఈ యొక్క 9వ నంబర్ శ్లోకం మీరు రాసి పెట్టుకోండి. అది భగవద్గీత సారాంశం. భగవద్గీతలో భగవంతుడు ఏ లక్ష్యంతో ఈ యొక్క జ్ఞానాన్ని చెప్తున్నాడంటే, వర్తమాన సమాజంలో దేహ భ్రాంతిలో కూరుకుపోయినటువంటి మనుషులు, 100కి 100% కూరుకుపోయినటువంటి మనుషులు వాళ్ళ యొక్క జీవితాన్ని సమూలంగా ఉద్ధరించి, వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి, దివ్యమైనటువంటి గుణాలు శక్తుల యొక్క అనుభూతిని కలిగించి, ఆ విధంగా వాళ్ళని శ్రేష్టంగా తయారు చేసి సాత్విక సంస్కారాలతో ఆ విధంగా దేహత్యాగం చేసిన వాళ్ళకు మాత్రమే జీవన్ముక్తి లభిస్తుంది అని చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ సత్సంగము అంటే భగవంతుని యొక్క మహావాక్యాలు, స్వయముగా భగవంతుడు 574 శ్లోకాల మాధ్యమంగా ఇచ్చినటువంటి జ్ఞానాన్నే మనం ఏంటంటున్నామంటే సత్సంగము అంటున్నాం. అర్థమైందండి? ఇదే సత్యమైన జ్ఞానం. ఎందుకంటే ఇక్కడ ఆత్మజ్ఞానం ఉన్నది, ఆత్మసత్యము. ఆ ఆత్మసత్యము దేహము సత్యము, దేహము అనిత్యము, అశాశ్వతము. ఆత్మ నిత్యము, ఆత్మ శాశ్వతము. ఆ విధంగా మనము ఖచ్చితంగా భగవానువాచ మరియు ఆదిశంకరాచార్యులు గారు మనకి బోధించినటువంటి జ్ఞానము, ఇదంతా కూడా మన మానవాళిని ఒక అయ్యర్ పదంలోకి తీసుకుని వెళ్ళడానికి, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రాప్తింప చేయడానికి ఉద్దేశించబడింది. గమనించండి. ఇప్పుడు అదే కోణంలో మనం 10వ శ్లోకాన్ని మనం పరిచయించుకుందామండి. భజగోవింద శ్లోకం 10వ శ్లోకం. ఎన్ని వీలైతే అన్ని శ్లోకాలు మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసతోమా సద్గమయ. దీనికి సమాధానం, నేను సత్య మార్గములో ఉన్నాను తండ్రి, నన్ను సత్య మార్గములో పంపించు. నన్ను సత్యం అంటే అసలు ఏమిటో కూడా నాకు తెలియదు, ఆ మార్గాన్ని నాకు చూపించండి. తమసోమా జ్యోతిర్గమయ్య. తమస్సు అంటే అంధకారం, అజ్ఞాన అంధకారములో నేను తిరుగుతూ ఉన్నాను, వెతుకుతూ ఉన్నాను. సత్యం ఎక్కడ దొరుకుతుంది, జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని. అజ్ఞాన అంధకారంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం అనేటువంటి వెలుగు, జ్ఞాన ప్రకాశము ఆ విధంగా నాలో ప్రవహింపచేసి నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు. అదేవిధంగా మృత్యోర్మ అమృతంగమయ్య. మృత అనేటువంటి శరీరములో అమృత
అమృత అంటే మృత లేనటువంటి శక్తి, అదే ఆత్మ జ్యోతి. ఆ యొక్క జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని సత్యమైన భక్తుడు భగవంతుని వేడుకున్నాడు. అదే విషయాన్ని ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వల్ల మనకి ఈ విషయం స్పష్టమవుతుందండి. ఇదే విషయాన్ని శంకర భగవత్పాదులు వారి యొక్క భజగోవింద శ్లోకాల ఆధారంగా మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు 10వ శ్లోకాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శ్లోకాన్ని వినండి. వయసి గతే కః కామ వికార, వయసి గతే కః కామ వికార, శుష్కే నీరే కః కాసార, శుష్కే నీరే కః కాసార, క్షీణే విత్తే కః పరివార. చక్కగా చెప్తున్నాడు చూడండి, ఎంత లోతైన తత్వం ఇమిడి ఉందండి. జ్ఞాతే తత్వే కః సంసార అన్నాడు ఇక్కడ. అర్థమైందండి. ఎవరైతే తత్వాన్ని గ్రహిస్తారో, తత్వం అందరూ వాడుతున్నారు, గమనించండి. జ్ఞాతే తత్వే కః సంసార. సంసారం ఒక్కసారి తత్వాన్ని అర్థం చేసుకుంటే ఈ భౌతిక లౌకిక ఈ కుళ్ళిపోయిన సంస్కారం, మనుషులను దిగజారుతున్నటువంటి ప్రపంచం ఇక్కడి నుంచి బయటపడాలని తప్పన కలుగుతుందంట. జ్ఞాతే తత్వే కః సంసార అన్నాడు ఆఖరి పంక్తిగా. ఒక్కసారి ఈ యొక్క పద విచ్ఛేదన చేసుకుంటే మీకు ఇంకా అర్థమవుతుంది. వయసి గతే కః కామ వికార. ఒకసారి వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, కామ వికారం అనేది ఉండదు కదా అంటున్నాడు. వర్తమాన కలియుగం యొక్క అంతిమ సమయంలో 90 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా కామ వికారం లోనవుతున్నారని వేరే విషయము. అని శంకర భగవత్పాదులు ఏం చెప్తున్నారంటే, వయసు మళ్ళీ యవనంలో ఉన్నప్పుడే కామ వికారం అది తేజమయంగా ఉంటుంది. ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత కామ వికారంకి గుడ్ బై. అర్థమైంది. వయసి గతే కః కామ వికార, ఆ కామ వికార శుష్కే నీరే కః కాసార అన్నారు. శుష్కే నీరే అంటే సరస్సు ఎండిపోయింది అనుకోండి, నీరు లేదనుకోండి, అది సరస్సు అంటారా చెప్పండి? అర్థమైందండి. సరస్సులో నీళ్లు ఉంటే దాన్ని సరస్సు అంటారు కదా. శుష్కే నీరు అంటే మొత్తం అంతా శుష్కించిపోయింది, నీరంతా ఎండిపోయింది, అది మామూలుగా మళ్ళీ అది లోతుకు వెళ్ళినా కూడా నీళ్లు ఏమి లేవు. ఎందుకని చూసారు, ఇప్పుడు హైడ్రా అనే ఒక సంస్థ ఏదో ఉంది హైదరాబాద్ లో, చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఎక్కడైతే ఈ సరస్సులు ఎండిపోయిన సరస్సుల్ని దాన్ని మళ్ళీ మట్టి అంతా నింపేసేసి దాన్ని మళ్ళీ అది సరస్సు కనబడకుండా చేసేసి దాన్ని ఏం చేస్తున్నారు, అక్కడ బిల్డింగ్లు కట్టేస్తున్నారు, అది ఆ విధంగా ఫ్లాట్స్ కట్టి అమ్మేస్తున్నారు. అది మళ్ళీ చాలా వరకు వాళ్ళు ఏదో చర్య తీసుకుని గత ఒక 1 or 2 years నుంచి చూస్తున్నాము, వాళ్ళని కూడా కొట్టేస్తున్నారు. అర్థమైందండి. శుష్కే నీరే కాసార, క్షీణే విత్తే సంసార పరివార అన్నాడు. క్షీణే విత్తే, విత్తే అంటే ధనం అండి, స్థూల ధనము. అర్థమైంది. ధనము లేకపోతే పరివారం కూడా కేర్ చేయరు. ఇద్దరు కూడా మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నారు. అర్థమైందండి. క్షీణే విత్తే కః పరివార, పరివారం కూడా కేర్ చేయరంట. బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు, ఆ విధంగా మంచి పదవిలో ఉన్నప్పుడు, వారి ద్వారా కొన్ని పనులు అవుతాయనుకున్నప్పుడు ఆ ఏదైతే గౌరవాన్ని ఇస్తున్నారో అటువంటి గౌరవము మామూలుగా ఇవ్వటము లేదు. ఆ లెవెల్లో ఇవ్వటము లేదు. ఏదో గట్టిగా పిలిచి అరిస్తే ఒక కాఫీ వండరా, మంది వండరా, నేను లెగలేకపోతున్నాను, పక్క మీద ఉన్నానంటే వాళ్ళు టీవీలో సీరియల్ చూస్తూ ఉంటారు. ఇదివరకు మన వయసులో ఉన్నప్పుడు మనం ఆ విధంగా మనం ఎంజాయ్ చేశాము. ఇప్పుడు వాళ్ళు వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఎక్కడ తలనొప్పిరా బాబు, పోతేనే బాగుంటుంది, నిరంతరం గోడ పెడుతున్నాడు పెద్ద మనిషి, ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇంకా అరుస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు అని అంటుంటారు, విసుగుపోతారన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, క్షీణే విత్తే కహ. కహ అంటే ఏమిది, సంసారం ఏంటి, పరివారం ఏంటి అంటున్నాడు. ఆఖరిది ఏమన్నాడంటే ఇక్కడ 4 విషయాలు చెప్తున్నాడు కదా. 4వ విషయం ఏంటి, జ్ఞాతే తత్వే. తత్వం ఇప్పుడు తెలుసుకుంటారో, సర్వశాస్త్రాల తత్వం తెలుసుకోండి, అది గీతాసారమే వస్తుంది. ఎందుకంటే గీత సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది, సర్వశాస్త్రమయి శిరోమణి, ఆ విధంగా ప్రసిద్ధిగాంచినటువంటి శాస్త్రము. ఆ తత్వాన్ని తెలుసుకుంటే ప్రతి శాస్త్రం యొక్క సారము మనకి బోధపడుతుంది. ఎప్పుడైతే జ్ఞాతే తత్వే అన్నాడో సంసారం ఏంటి, ఇంకా ఈ సంసారం పనికిరాని సంసారంతో నా కనెక్షన్ కట్. నేను కేవలం భౌతికంగా ఉన్నంత వరకు ఉంటాను, కానీ నా యొక్క కనెక్షను మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో ఆ విధంగా సంబంధాన్ని జోడించుకుంటాను, నా జీవితాన్ని ధరించుకుంటాను. అర్థమైందని. ఒక్కసారి దీని యొక్క తాత్పర్యం ఇక్కడ నేను రాసుకున్నాను, చదవండి. ఒకసారి చదువుతాను, చూడండి, వినండి జాగ్రత్తగా. ఇక్కడ తత్వం అన్న పదాన్ని అంటే, తత్వం అంటే రియల్ అండి, తత్వం అంటే సత్యం అండి, తత్వం అంటే ఊహాజనిత కాదు, అబ్స్ట్రాక్ట్ కాదు. భగవంతుడు తత్వం అంటే భగవంతుడు నిజంగా ఉన్నాడు, భగవంతుని నిజంగా మనము సత్యంగా ఆ ఉనికిని మనం కనిపెట్టచ్చు, భగవంతుని శక్తుల గుణాలు మనం తీసుకోవచ్చు.
ఇది గుర్తుపెట్టుకోండి. తత్వం అంటే అది. తత్వం అంటే ఇది నీ కొరకే, భగవంతుడు నీకు సంబంధించిన వాడు. భగవంతుడు భగవాను వాచ 574 శ్లోకాలు నీ జీవితాన్ని ఉద్ధరించడానికి మాత్రమే ఉద్దేశింపబడినవి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? ఒకసారి చూడండి, వయస్సు మళ్ళీపోతే కామ వికారాలు ఉండవు. నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరివారము లేక పలకరించేవారు, పరిచారకులు, సేవ చేసేవాళ్ళు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానము తెలిసి అజ్ఞానము తొలగిపోతే, జ్ఞాతే తత్వే అన్నాడు చూసారా, ఆత్మజ్ఞానము తెలిసి అజ్ఞానము తొలగిపోతే ఇక ఈ సంసారము అనేదే ఉండదు. యాక్యురేట్ గా చెప్పాడు చూసారా, 4 పంక్తుల్లో సులభంగా అర్థమయ్యేలాగా. సో ఆ విధంగా వీరేం చెప్తున్నారంటే, ఈ 4 ప్రశ్నల ద్వారా సత్యాన్ని గ్రహించండి. మనం మనుషులము, సత్య ప్రేమికులము. సత్యం అంటే ఏమిటో తెలియక ఇప్పుడు అజ్ఞానంలో ఉంటూ అదే సత్యం అనుకుంటున్నాము. సత్యం అది కాదు. నేను దేహం అనుకోవటం సత్యం కాదు. నేను ఒక ఆత్మని, ఇది నా దేహము. ఏ విధంగా శరీరానికి తల్లి తండ్రి ఉంటారో ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారో వారే పరమాత్మ. త్వమేవ మాతాచ పితా త్వమేవ, హెవెన్లీ గాడ్ ఫాదర్, అల్లా ఓ అక్బర్, ఏక్ ఓంకార్. ఇలాగ ప్రతి ధర్మం వాళ్ళు ఆ యొక్క భగవంతుడిని రకరకాల పేర్లతో పిలిచారు. కానీ భగవంతుడు ఒక్కరే. ఇదే విషయాన్ని మన శంకర భగవత్పాదులు చాలా స్పష్టంగా మనకి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే, ఇదంతా కూడా ఆచరణ కోసమే నిర్ధారించినటువంటి విషయం, చదవటం కోసం కాదు. ఒక భజన లాగా, ఒక కీర్తన లాగా ఇప్పటి వరకు వాడుకుంటూ వస్తున్నాము. ఎవరినైనా అడగండి, భజగోవింద శ్లోకాలు ఉన్నాయి కదండి. ఆదిశంకరాచార్యులు గారంటే మనం ఎంతో గౌరవంగా, గౌరవ భావంతో, భక్తి ప్రపంచంలో వారు చాలా టాప్ లెవెల్లో ఉన్నారు కదా. అటువంటి వారు చెప్పినటువంటి ఆదిశంకరాచార్యులు విరచిత భజగోవింద శ్లోకాల యొక్క సారం ఏమన్నా చెప్తారంటే ఎవరు చెప్పరు. మేము పాడుకుంటున్నామండి, మాకు తెలియదంట. అందుకని భగవంతుడు అంటున్నా, మన ఆదిశంకరాచార్యులు ఏమంటున్నారు, ఇవన్నీ కూడా ఆచరించడానికి. అందుకనే ఏం చెప్పి ఇవన్నీ విడిచిపెట్టండి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ, మూఢమతే సంప్రాప్తి సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృంకరణే. ఏదైతే శ్లోకాన్ని మీరు అర్థం చేసుకోకుండా కేవలం మూఢత్వంలో, కేవలం ఒక భజన లాగా, ఒక కీర్తన లాగా, ఒక పాటలాగా పాడుకుంటూ జీవితాన్ని గడిపేస్తారో, అందులో ఉన్న మూల స్వరూపాన్ని, మూల అర్థాన్ని, తత్వాన్ని గ్రహించలేరో, దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఆత్మ సంస్కరించబడదు. మీరు అతి త్వరలోనే భగవంతుడి ద్వారా స్థాపన చేయబడేటువంటి స్వర్గములో అడుగు పెట్టలేదు. ఇప్పుడు మనము తదుపరి అంశంలోకి వెళ్ళిపోదామండి. ఒకసారి మనము యజ్ఞాల గురించి చర్చించుకుంటున్నాం. రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతాజ్ఞాన యజ్ఞము, ఇది సంస్కార పరివర్తన యజ్ఞం. గుర్తుపెట్టుకోండి, ఏ యజ్ఞం ఏదైనా తీసుకోండి, సంస్కారానికి దారి చేయాలి, సంస్కార పరివర్తనకి దారి చేయాలి, దారి చూపించాలి మనకి. అటువంటి మార్గదర్శకత్వాన్ని మనకి ఇవ్వాలి. కానీ ఇంకా ఉన్నటువంటి సంస్కారాలన్నీ కుళ్ళబెట్టుకొని ఇంకా కుళ్ళిపోతున్నాయండి. ఇంకా నేను అబద్ధాలు ఆడుతున్నాను, ఇంకా నేను కోపం చేస్తున్నాను, ఇంకా కామ వికారంలో పెడుతున్నాను, ఇంకా నాలో ఒక బాగా డబ్బు సంపాదించాలని లోభగుణము పోలేదు, ఇంకా ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ వజ్ర వైడూర్యాలు, ఈ విధంగా వస్తు వైభవాల్ని సేకరించుకునేటువంటి తపనతోనే జీవితాన్ని గడుపుతున్నాను అంటే, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే మీరు దీని మీద ఏ సమయం అయితే ఏ సమయము, శక్తులు, ధనము వెచ్చిస్తున్నారో, ఇందులో 1 రూపాయి కూడా మీ తదుపరి జన్మకి తీసుకొని వెళ్ళలేరు. ఇక్కడ ఉన్నటువంటి సౌఖ్యాలు ఇక్కడే విడిచిపెట్టి చివరికి మీతో అంటిపెట్టుకున్నటువంటి 100 సంవత్సరాలు అంటిపెట్టుకున్నటువంటి మీ శరీరం కూడా మీకు కూడా రాదు. ఒక 60-70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మీ పరివారము, మీ భార్య పిల్లలు కూడా మీకు కూడా రారు. మీకు ఇటువంటి వాళ్ళతో ఇప్పుడు ఈ జన్మతో మీరు అనుభవిస్తున్నటువంటి ప్రాప్తులు కానీ, సంబంధాలు కానీ, వస్తు వైభవాలు కానీ, ఇవన్నీ కూడా ఇందులో 0.00001% కూడా మీ తోడు రాదు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఇదే ఆది శంకరాచార్య గారు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీమద్ భగవద్గీత ద్వారా డైరెక్ట్ గా భగవంతుడు మన యొక్క జీవితాన్ని ఉద్ధరించడం కోసం చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏ శ్లోకం తీసుకోబోతున్నామంటే, గత ఎపిసోడ్ లో మనము 4వ అధ్యాయంలోని కొన్ని శ్లోకాల్లో 24, 25 నుంచి అలాగా ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే యజ్ఞాల గురించి చాలా అపోహలు ఉన్నాయి. స్థూల యజ్ఞము, జ్ఞాన యజ్ఞము. స్థూల యజ్ఞాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనకు చెప్పడం జరిగింది. గత ఎపిసోడ్ లో మనము
దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావ యజ్ఞం బ్రహ్మాజ్ఞావ పరే యజ్ఞం యజ్ఞో నైవోపజుహోతి. అందులో రెండు రకాలుగా మనం రెండు యజ్ఞాలు తెలుసుకున్నాం. అర్థమైందండి. ఒకటి మన యొక్క ఈ యొక్క జ్ఞానాగ్నిలో మన విషయ వికారాలు వేయటం అనేది అదొకటి. అదేవిధంగా స్థూలం అనే దాంట్లో దేవతల యొక్క పూజ చేసుకుంటూ పునస్కారాలు యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ ఆ విధంగా మన వర్తమాన జీవితంలో కోరికలు నెరవేర్చుకునే యజ్ఞం. ఈ రెండు యజ్ఞాలు మన గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం. అది 4వ అధ్యాయంలో 25 చర్చించుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయంలోని 26లోకి వద్దాం. ఒక్కసారి శ్లోకం వినండి, చాలా అద్భుతంగా ఉంది. ఇందులో కూడా రెండు రకాల యజ్ఞాల గురించి చెప్పడం జరిగింది. ఒకసారి వినండి. శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శబ్దాదీన్ విషయాన్యన్యే ఇంద్రియార్థిషు జుహ్వతి. ఇది 4వ అధ్యాయంలోని 26వ శ్లోకం. ఇక్కడ ఒక్కోసారి పదవిచ్ఛేదన చేద్దాం. మరొకసారి శ్లోకాన్ని వినండి. శ్రోత్రాదీన్ ఇంద్రియాన్ని అన్యే ఏమన్నాడు ఇక్కడ? సంయమాగ్నిషు జుహ్వతి అన్నాడు. తర్వాత శబ్దాదీన్ విషయాన్ని అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి అన్నాడు. ఇక్కడ శ్రోత్రాదీన్ ఇంద్రియ శబ్దాదీన్ విషయ, ఈ రెండు విషయాలు తెలుసుకుందాం. ముందుగా మనం శ్రోత్ర అంటే ఏంటంటే వినికిడి, వినడం, ఈ చెవుల ద్వారా. ఇది ఒక ఇంద్రియం అండి. ఇక్కడ ముందు శ్రోత్ర అని పెట్టాడు. ఒక్కసారి మనం ఆ పంచ ఇంద్రియాలు తెలుసుకుంటే అందులో ఆ శ్రోత్ర అనేది కూడా ఉంటుంది. గమనించండి ఒక్కసారి. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ. త్వక్ అంటే చర్మము, చక్షు అంటే కళ్ళు, త్వక్ అంటే చర్మము స్కిన్, త్వక్ చక్షు శ్రోత్ర ఇది వచ్చి చూసారా. ఈ మూడవ ఇంద్రియాన్ని ఇక్కడ మొదటిగా పెట్టాడు. శ్రోత్రాదీన్ ఇంద్రియాన్ని, ఇంద్రియాలంటే ఇంద్రియ సముదాయం అంటే 5 అనమాట. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ. గ్రాణ అంటే ఈ విధంగా ముక్కు, వాసన పీల్చుకుంటాం కదా. జిహ్వ అంటే నాలుక. అర్థమైంది. శ్రోత్ర అంటే ఈ యొక్క చెవులు, అదేవిధంగా చక్షు అంటే కళ్ళు, అదేవిధంగా త్వక్ అంటే చర్మం. ఈ పంచేంద్రియాలు. తర్వాత ఏమంటున్నాడు? శబ్దాదీన్ విషయాన్ అన్నాడు. శబ్దాదీన్ విషయాన్ అంటే సెన్సరీ ఆబ్జెక్ట్స్, ఇంద్రియ విషయాలు అంటాడు. అందుకని ఇక్కడ శబ్దాదీన్ విషయ అన్నాడు, అక్కడ శ్రోత్రాదీన్ ఇంద్రియ అన్నాడు. మీకు చాలా యాక్యురేట్గా అర్థమవుద్దండి. నాకు ఎంత స్పష్టత ఉందో మీకు అంత స్పష్టత ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అర్థమైంది. అక్కడ ఇంద్రియాలు అన్నాడు, ఇక్కడ విషయాలు అన్నాడు. ఇంద్రియాలు ఎప్పుడైతే విషయాలతో సంయోగం చెందుతాయో అప్పుడు మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ జరుగుతుంది. మంచి చిత్రాన్ని చూసింది అనుకోండి, కళ్ళు ఇంద్రియం. అక్కడ ఉన్నటువంటి రూపం ఏంటి? ఒక సినిమా చెత్త పోస్టర్ చూసింది అనుకోండి, సో ఆ విధంగా చెడు కర్మ అవుతుంది. లేదంటే ఒక దేవీ దేవతల స్వరూపంగా ఆ విధంగా విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంది అనుకోండి, మంచి కర్మ జరుగుతుంది. అర్థమైందండి. సో ఇంద్రియ విషయాలు ఏంటి? శబ్ద స్పర్శ రూప రస గంధ. ఈ 5. శబ్ద స్పర్శ రూప రస గంధ. ఈ 5 ఇక్కడేమో చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ. ఈ 5 మ్యాచ్ చేసుకోండి. ఈ 5 మ్యాచ్ అవుతాయి అన్నమాట. అర్థమైందండి. శబ్ద స్పర్శ రూప. శబ్ద అంటే దేంతో మ్యాచ్ అవుతుంది? ఈ శ్రోత్రతో మ్యాచ్ అవుతుంది. జిహ్వ అంటే దేంతో మ్యాచ్ అవుతుంది? అక్కడ ఉన్నటువంటి నాలుకతో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ రుచి. శబ్ద స్పర్శ రూప రుచి. రూప రస అన్నాడు కదా. రస అంటే అక్కడ నాలుగుతో. ఇలా కళ్ళు అంటే అక్కడ రూపంతో మ్యాచ్ అవుతుంది. అర్థమైంది. శబ్దం అంటే ఇది. శబ్ద స్పర్శ అంటే ఇక్కడ చర్మంతో మ్యాచ్ అవుతుంది. శబ్ద స్పర్శ రూప రస గంధ అంటే గ్రాణ అన్నాడు, అక్కడ ముక్కుతో మ్యాచ్ అవుతుంది. అర్థమైందండి. ఇప్పుడు ఈ 5 పట్ల మీకు స్పష్టత ఉంటే ఈ శ్లోకం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ శ్లోకం జాగ్రత్తగా. శ్రోత్రాదీన్ ఇంద్రియాన్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి అన్నాడు ఇక్కడ. ఇది ఒక రకమైనటువంటి మనుషులు ఏం చేస్తారంట, ఇది ఫస్ట్ స్టెప్ అంట. కొంచెం మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇది భక్తి మార్గంలో సన్యాసులు చేసేటువంటి కూడా ఇదే. ఈ ఫస్ట్ స్టెప్ అంట. ఏం చేస్తారు వాళ్ళు? ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణాలు ఏవైతే ఉన్నాయో, దీన్ని సంయమనం అనేటువంటి యజ్ఞంలో వాళ్ళు ఆ విధంగా అగ్నిలో వేస్తారు. జుహ్వతి అంటే ఆ విధంగా దారపోస్తారు, దాంట్లో వేస్తారు. సంయమనం అంటే ఏంటి? సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రిస్ట్రెయింట్ అంటారు. ఆత్మ సంయమ. 6వ అధ్యాయంలోకి వస్తే మీకు ఇంకా స్పష్టం అవుతుంది. ఆత్మ సంయమ యోగం అంటాడు. 6వ అధ్యాయం మొత్తం ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, 40 శ్లోకాల పైన ఉన్నాయి. అర్థమైందండి. సో ఆత్మ సంయమం అంటే సెల్ఫ్ రిస్ట్రెయింట్ అంటే ఏంటి? బలవంతంగా. ఇప్పుడు ఉన్నాయి కళ్ళు, ఒకసారి బలవంతంగా ఏంటి? కళ్ళు అక్కడ ఒక స్త్రీ వెళ్తోంది, ఆ విధంగా 2 రూపాలుగా చూడొచ్చు మీరు.
ఒకటి ఏంటి, ఒక వికారి దృష్టితో చూడొచ్చు, రెండవది ఆత్మస్వరూపంలో చూడొచ్చు. అర్థమైందండి? ఆత్మస్వరూపంలో, ఒక దేవి స్వరూపంలో చూడొచ్చు. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు ఆత్మ యొక్క ఉనికిని అనుభవం చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో అభ్యాసం చేసుకుంటూ వెళ్తారో, అందరినీ కూడా మీరు ఆత్మస్వరూపాలుగా చూస్తారో ఒక పవిత్రమైన దృష్టి వెళుతోంది. లేదండి దేహభ్రాంతిలో కూర్చొని చూశారనుకోండి, చెడు దృష్టి వెళుతోంది. కుదృష్టి అంటాం కదా, కుదృష్టి మంచి దృష్టి, చెడు దృష్టి మంచి దృష్టి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ శ్రోత్రాది ఇంద్రియాన్ని అన్యే సంయమాగ్నిషు జుహువతి అన్నాడు. అంటే ఏంటి, డ్రా చేసుకుంటున్నారు. సంయమనం అంటే కంట్రోల్ అంటే ఏంటి, నేను ఈ విధంగా కుదృష్టితో చూడకూడదు అని బలవంతంగా ఆ విధంగా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. అర్థమైందండి? అదే విధంగా ఈ ఐదు ఏవైతే ఉన్నాయో సంయమాలు, శ్రోత్రాత్వ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ, ఇవేవైతే ఉన్నాయో మంచినే చూడాలి, మంచినే వినాలి, మంచినే చూడాలి, మంచియే తినాలి. సో ఈ విధంగా 5 పంచేంద్రియాల్ని ఈ విధంగా సంయమనము అనేటువంటి ఒక అగ్నిలో వాళ్ళు భస్మము చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి, బలవంతంగా విత్డ్రా చేసుకుంటున్నారు, ఇంద్రియాలని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటున్నారు. అది ఫస్ట్ ప్రక్రియ. భక్తి మార్గంలో అంతవరకే వెళ్ళింది. భక్తి మార్గంలో రెండవ స్టెప్ వెళ్ళ, ఇది ఒక గ్రూప్ అన్నమాట. ఇది జ్ఞాన మార్గంలో ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్ లో ఇంద్రియ నిగ్రహం అని అంటాడు. ఇంద్రియ నిగ్రహం అంటే మనం ప్రపంచంలో తిరుగుతున్నాం. మళ్ళీ కర్మ సన్యాసం గురించి చెప్పలేదు, కర్మయోగం గురించి చెప్పాడు. కర్మయోగం గురించి చెప్పినప్పుడు మనం ప్రపంచంలో ఉంటాం, మన పనులు చేసుకుంటాం, బజారుకి వెళతాం, ఇంట్లో ఉంటాం, అక్కడికి వెళ్తాం, పార్టీలకు వెళతాం, ఎంతో మందిని చూస్తుంటాం. ఈ యొక్క రంగురంగుల ప్రపంచంలో ప్రపంచాన్ని చూస్తాం, రంగురంగుల ప్రపంచంలో ఉన్న రంగురంగుల మనుషుల్ని చూస్తాము, వాళ్ళు మన రంగురంగుల ఆహార పదార్థాలను చూస్తాము. పెళ్లికి వెళ్ళామనుకోండి, రకరకాల వంటకాలు పెడతారు అక్కడ. సో ఆ విధంగా అక్కడ సంయమనం పాటిస్తారన్నమాట. అర్థమైందండి? అది బలవంతంగా సంయమనం పాటించడం, దాన్ని ఏమంటే ఫస్ట్ గ్రూప్ వాళ్ళు చేసేది. శ్రోత్రాదీన్ ఇంద్రియాన్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి, సంయమనము అనే అగ్నిలో వీళ్ళ యొక్క ఇంద్రియాలని పడేస్తారంట అక్కడ. అప్పుడు ఏమవుతుంది, ఇంద్రియాల మీద నిగ్రహము బలవంతంగా ఆ విధంగా తెచ్చుకుంటారు. ఇది మొదటి 2 పదాలండి, 2 పంక్తులు గురించి చెప్పాను. ఇప్పుడు మనం 3వ పంక్తి 4వ పంక్తి వినండి, జాగ్రత్తగా వినండి. శబ్దాదీన్ ఇంద్రియ శబ్దాదీన్ విషయాన్యన్యే. అక్కడ అన్యే అంటే ఏంటి, కొందరు. ముందు కూడా అన్యే అని అన్నాడు. శ్రోత్రాదీన్ ఇంద్రియాన్ని అన్యే, అన్యే అంటే కొందరు, అన్యులు అన్నమాట. కొంతమంది ఏం చేస్తారు, సో ఈ విధంగా ఇంద్రియాలని సంయమనము, సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి అగ్నిలో వాళ్ళు ఆ విధంగా స్వాహా చేస్తారు, ఇంద్రియాలని ఆ విధంగా నిగ్రహించుకుంటారు. అది మొదటి పద్ధతి. రెండవది ఏం చెప్పాడు, శబ్దాదీన్ ఇంద్రియాన్ని అన్యే శబ్దాదీన్ విషయాన్ని అన్యే. ఇందులో వేస్తారంట ఇంద్రియాగ్నిషు జుహువతి అన్నాడు. ఒక దగ్గర ఒక గ్రూప్ వాళ్ళ గురించి ఏమన్నాడండి, సంయమాగ్నిషు జుహువతి అన్నాడు. రెండవ గ్రూప్ గురించి ఏమంటున్నాడు, ఇంద్రియాగ్నిషు జుహువతి అన్నాడు. ఇంద్రియాలనేటువంటి అగ్నిలో ఈ విషయాలను వేసేస్తారంట. అర్థమైందండి? అంటే ఏంటి, కంట్రోల్ బలవంతంగా రెండవ వర్గం వాళ్ళు గమనించండి. రెండవ యజ్ఞం గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ, వాళ్ళు బలవంతంగా ఉండరంట. వాళ్ళు ఎందుకంటే ఈ శబ్దాది విషయాలు ఏదైతే ఉందో, శబ్ద స్పర్శ రూప రస గంధ, శబ్దాది అన్నాడు కదా, ఆది అంటే శబ్దము, మిగతా 4. అదే ఇంద్రియాది అన్నాడు, అంటే ఇంద్రియ అక్కడ శ్రోత్ర అన్నాడు, శ్రోత్ర అంటే వినికిడి, ఈ చెవులు మిగతావి అనమాట. అర్థమైందండి? శబ్దాది విషయాన్ని అన్యే అంటే మరికొందరు ఇంద్రియాగ్నిషు జుహువతి అన్నాడు. ఇంద్రియాలు అనబడేటువంటి అగ్నిలో వాళ్ళు మండిస్తారు. అంటే ఆ విధంగా ఇక్కడ రెండవ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంటుంది, పరమాత్మ జ్ఞానం ఉంటుంది, రాజయోగం యొక్క స్పష్టత ఉంటుంది. వాళ్ళు నిత్యము ఆత్మని పరమాత్మతో సంధానించుకుని ఆ విధంగా వాళ్ళు నిత్యము పరమాత్మక స్మృతిలో ఉండే అభ్యాసము చేస్తారు. పరమాత్మ నుండి గుణాలు శక్తులు వాళ్ళలో నింపుకుంటారు. ఆ విధంగా అభ్యాసం చేసుకుంటూ అటువంటి వాళ్ళకి బలవంతంగా ఇంద్రియ నిగ్రహం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ దృష్టి పవిత్రంగా ఉంటుంది. ఏ స్త్రీని చూసినా ఒక దేవతా స్వరూపంగా లేక ఒక సోదరి భావంతో చూస్తారు. అదే విధంగా ఏదైనా వినాలనుకున్నా మంచి మాటలు వింటారు. ఎవరైనా వచ్చి గాసిపింగ్ గా వచ్చి, ఏమిటండి ఈ పొలిటికల్ వ్యవస్థ ఎలాగుందో వింటారా, నాకు చాలా విషయాలు తెలుసు, నువ్వు రండి అంటే
మామూలుగా భౌతికంగా ఉన్నవాళ్ళు, ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు? చెప్పండి బాబు, దాని గురించే వచ్చాను, కూర్చోండి, పిచ్చాపాటి, మీకు టైం కాలక్షేపం అవుతుంది, నాకు కాలక్షేపం అవుతుంది, 2 గంటలు ఏం చేయాలో తెలియకుండా ఉంది, ఖాళీగా ఉన్నాను, రిటైర్ అయి కూర్చున్నాను, వాళ్ళు పంచుకుందామనండి, అక్కడేమైంది ఇక్కడేమైంది అన్ని చెప్పండి నాకంటే వింటారు. ఇక్కడ శబ్దాదీన్ ఇంద్రియాన్ని అనివే ఇంద్రియ ఏమంటాడు? శబ్దాదీన్ విషయాన్ని అనివే ఇంద్రియాగ్నిషు, ఇంద్రియాలు అనేటువంటి అగ్నిలో ఈ శబ్దాది విషయాలన్నీ పడేస్తాడు. ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ పడేస్తాడు. అర్థం ఏంటి? చెవులు ఏం పని చేస్తాయి? మంచినే వింటాయి, భగవంతుని మాటలే వింటాయి, చెడు వినకూడదు, చెడు వింటే ఆత్మ పాడైపోతుంది, ఇప్పటికే ఆత్మ కుళ్ళిపోయింది, ఇంకా కుళ్ళిపోవడానికి ఇంకా ఛాన్స్ ఇచ్చానంటే నా జీవితమే భ్రష్టు పడుతుంది, భగవంతుడు మహావాక్యాలు ఇవి, భగవంతుడు నా తండ్రి, తండ్రి నేను వాడి బిడ్డని, వారు నన్ను గుర్తించారు, ఇప్పుడు నేను కూడా వారిని గుర్తించాను, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంద్రియాల అనేటువంటి అగ్నిలో ఈ శబ్దాది విషయాలు వేసేయాలి. ఏమవుతుందంటే ఈ యొక్క ప్రతి ఇంద్రియం కూడా ఏమవుతుంది? సాత్వికంగా బిహేవ్ చేస్తుంది. ఇంద్రియాలు మంచి చేస్తుంది, చెడు చేస్తాయి కదండి. మంచినే చూస్తాయి, డివైన్ గా చూస్తాయి, సంస్కార పరివర్తన దిశగా వెళ్ళి ఆత్మని సంస్కరించుకునే విధంగా పరమాత్మతో ఆత్మగా అనుభవం చేసి పరమాత్మతో రాజయోగం ద్వారా సంబంధాన్ని జోడించి ఇంద్రియాలని సదుపయోగం చేసుకుంటూ ఏమవుతాయండి? సంస్కార పరివర్తన చేసుకుంటుంది. గుర్తుపెట్టుకున్న అర్థమైంది కదా మీకు? అక్కడ 2 కేటగిరీస్ అనమాట. ఈ 2వ కేటగిరీ ఇది ఏమంటాడంటే, కొన్ని పుస్తకాల్లో నేను చదివితే ఏమన్నాడంటే, ఇది సెకండ్ స్టెప్, ఫైనల్ స్టెప్ అండి, ఫస్ట్ది ఫైనల్ పాత్ కాదంట, ఫస్ట్ది ఆరంభ దశలో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, అలా వచ్చిందంటే చూడకూడదు, వినకూడదు, లేకుండా ఉంటే వాడు ఎక్కువ చెప్పడానికి వస్తే ఒక 2 నిమిషాలు వినేసి వెళ్ళిపోతాం, లేదని కొంచెం బిజీగా ఉన్నారంటే టైం అయిపోతుంది. ఎందుకంటే వాడికి జ్ఞానం తెచ్చుకునేటువంటి దశలో ఉన్నాడు. ఇదేంటంటే జ్ఞానిగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? వినడు, మంచినే చూస్తాడు, మంచినే వింటాడు, మంచినే తింటాడు, మంచినే మాట్లాడతాడు, మంచి యొక్క ప్రదేశానికి వెళ్తాడు, మంచి సాంగత్యంలో ఉంటాడు, సత్సాంగత్యంలో ఉంటాడు. వాడి యొక్క లక్ష్యం చాలా క్లియర్ గా ఉంటుందండి. ఈ సెకండ్ కేటగిరీ ఉన్నటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, వాడికి లక్ష్యం ఏంటి? ఆత్మశుద్ధి, సంస్కార పరివర్తన. ఈ దేహము చాలించే లోపలే నేను స్వర్గములో అడుగు పెట్టాలి, తర్వాత నా జన్మ సత్యయుగంలో ఖాయము చేసుకుంటున్నాను. దీనికంటే గొప్ప లక్ష్యము ఇప్పటి వరకు ఏ ప్రవచనకర్త చెప్పలేదు, ఇప్పటి వరకు ఏ ధార్మిక వర్గం వాళ్ళు ఎవరు కూడా ప్రకటించలేదు. ఇది భగవంతుడు చెప్తున్నటువంటి సత్యము. కొన్ని లక్షల మంది ఇప్పటికే ఆచరిస్తూ చక్కటి జీవితాన్ని పొందుతున్న విషయము. నేను కూడా ఎందుకు అవ్వకూడదు? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? కొద్ది మంది మాత్రమే నేను చెప్పినటువంటి విషయాన్ని యథార్థంగా తెలుసుకుని వాళ్ళు ఉన్నతంగా పరివర్తన చెందుతారు. అర్థమైంది? ఇది ఈ శ్లోకం తత్వం అండి. ఇప్పుడు భగవద్గీత పుస్తకంలో భాష్యకారులు ఈ శ్లోకం ప్రతి ఏ విధంగా భాష్యం చేశారు ఒకసారి గమనించి మనం ఈ యొక్క శ్లోకాన్ని, ఈ యొక్క విషయాన్ని మనం ముగించుకుందామండి. ఒకసారి గమనించండి. చాలా ముఖ్యమైనటువంటి, అంటే 2 రకాలు ఇంద్రియాలని ఆ విధంగా దేంట్లో వేస్తున్నాడు? సంయమము, అంటే సెల్ఫ్ కంట్రోల్ బై ప్రెషర్ అన్నమాట. అది ఏంటంటే అక్కడ ఒక్కొక్కసారి ఆ ప్రెషర్ లో మనం బలవంతంగా కంట్రోల్ చేసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక్కసారి మనం బలహీనంగా అయ్యామనుకోండి, మరి అందులో లొంగిపోతాం. అర్థం. ఇప్పుడు మొబైల్ చూసుకుంటూ వస్తాము, ఏదో మంచి పని చూసుకుంటూ వెళ్తాము, తర్వాత ఉన్న పడంగా ఏదో ఒకటి మన జీవితానికి పనికిరాని విషయం కనబడుతుంది, దాన్ని కూడా చూసేస్తాము, తర్వాత అదే రాగురుట్లో వెళ్ళిపోతాం. అంటే బలవంతంగా చేసుకోవడానికిను న్యాచురల్ గాను ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మ పరమాత్మతో సంధానం చేసుకుని సంస్కార పరివర్తన చేసుకుంటూ మన లక్ష్యము గమ్యము చాలా స్పష్టంగా క్లియర్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఈ సెన్స్ ఆర్గన్స్ అనేటువంటి అగ్నిలో శబ్దాది విషయాలని అందులో వేసేసి కాల్చేస్తే అప్పుడు ఏమవుతాయండి? నాకు ఇంద్రియాల ద్వారా నేను సత్కర్మలు చెయ్యాలి, ఎటువంటి చెడు చెయ్యకూడదు అంటే కొంచెం ఇంకా శక్తిశాలిగా మన మీద ప్రభావం పడుతుంది. మన సంస్కారాలు ఆ విధంగా పరివర్తన చెందుతాయి. ఒకసారి ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహువతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహువతి. కొందరు సరే, అన్య అంటే కొందరు ఇది కొందరు ఇది, మీరు ఏ కొందరిలో ఉంటారో మీ ఇష్టం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ సోది కోసం చెప్పట్లేదండి, ఏదో చెప్పాలని చెప్పట్లేదండి, భగవంతుడు చాలా గొప్పవాడని చెప్పటం లేదు. ఈ ప్రపంచంలో ఉన్నాయి నాయన, ఇవన్నీ ఉన్నాయి, రకరకాల విధాలుగా వెళ్తున్నారు మీరు, అందుకనే నేను విశ్లేషణ చేస్తున్నాను. చివరికి మీకు మీరే బుద్ధినిచ్చాను కాబట్టి ఏ మార్గం కరెక్ట్, ఏ మార్గం మీకు
హైయెస్ట్ మార్గం అనేది మీకు మీరే నిర్ధారించుకోండి అని చెప్తున్నారు. సో కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నులయందు హోమము చేయుదురు. అక్కడ శ్రోత్ర అంటే శబ్ద ఏమని చెప్పాను, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ ఈ ఇప్పుడు మీరు మామూలు గూగుల్లో కొట్టిన 5 నాలెడ్జ్ సెన్సెస్, 5 జ్ఞానేంద్రియాలని కొట్టండి, 5 కర్మేంద్రియాలని కొట్టండి, 5 ఇంద్రియ విషయాలు సెన్సరీ ఆబ్జెక్ట్స్ అని కొట్టండి, మీకు వచ్చేస్తాయి. దాని గురించి పెద్దగా చర్చ లేదు. శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నులయందు హోమము చేయుదు. హోమం అంటే ఆ విధంగా బలవంతంగా అందులో పడేస్తారు, స్వాహ. మరికొందరు యోగులు, రెండవ వర్గం వాళ్ళు, శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నులయందు హవనము చేయుదురు. అర్థమైందండి? ఇక్కడ ఏమన్నారు? మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను, శబ్దస్పర్శ రూప రసగంధ ఇంద్రియ రూపాగ్నులయందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను, శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియాలపై ఏమాత్రము ఉండదు. సో ఈ విధంగా భాష్యకారులు అర్థం చేసుకున్న విధంగా సుమారుగా వ్రాశారు. ఇక్కడ 2 వర్గాల వాళ్ళ గురించి చెప్తున్నారు. ఒకరేమో బలవంతంగా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటారు, రెండవ వాళ్ళు న్యాచురల్ గానే ఆత్మ చింతన, పరమాత్మ చింతన, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా, ఆ అభ్యాసము ద్వారా సహజంగానే ఇంద్రియాలని సదుపయోగం చేసుకుంటారు. ఇంద్రియాల ద్వారా భగవంతుడు నిర్దేశించినటువంటి మార్గములోని ఇంద్రియాలను ఉపయోగించుకొని వాళ్ళ అంతిమ లక్ష్యం ఏమిటి? ఆత్మ సంస్కారము, ఆత్మ సంశుద్ధి, అవి ఆ సంస్కార పరివర్తన. అర్థమైందండి? ఇక్కడతో మనకి చర్చ ఆపేద్దామండి, ముగించుకుని తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి యజ్ఞాల ఈ పరంపరలో భగవంతుడు ఎన్ని యజ్ఞాల గురించి చెప్తున్నాడో, ఆ చివరికి ఏ యజ్ఞం శ్రేష్టమని భగవంతుడు చెప్పడం జరిగిందో, ఈ విషయాలు మనం తెలుసుకున్నాం అనుకోండి, యజ్ఞాల ప్రతి కూడా మనకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. అర్థమైందండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.